అదే కదా ఇదే అయిపోయిందా మరి కొద్దిగా నీకు అవకాశం ఇచ్చాను తీసుకో. మిత్రులందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లాలో జరిగిన 2 వేరువేరు ఘటనల వల్ల తీవ్రంగా గాయపడి ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించడానికి ఈరోజు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే ఈ 2 సంఘటనలు కూడా దళితుల పైన జరిగిన దాడి. 2 సంఘటనల్లో బాధితులు దళితులు. 2 సంఘటనలు కూడా అధికార పార్టీకి సంబంధించి అగ్రవర్ణాలకు సంబంధించి అధికార మదంతో జరిగిన దాడి వల్ల నిర్లక్ష్యం వల్ల జరిగిన సంఘటనలు. ఇందులో ప్రధానంగా ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలో దళితులకు సంబంధించిన పొలంలో పశువులు వదిలారని చెప్పి ప్రశ్నించినందుకు, దీని మీద పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు ఆ ప్రాంతానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు వీరిపైన విచక్షణారహితంగా దాడి చేసి కర్రలతో కత్తులతో బహిరంగంగా పట్టపగలే చంపడానికి ప్రయత్నం చేస్తే వారి నుండి తప్పించుకొని ప్రాణాపాయ స్థితిలో ఉండి చీమకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్తే అక్కడికి కూడా 50-60 మంది ఆయుధాలతో వచ్చి వీరి మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. అక్కడి నుండి పోలీసుల సహాయంతో ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేయించి చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు నమోదు చేసిన కేసులో SC/ST అట్రాసిటీ సెక్షన్స్ పెట్టారు. కానీ ఇంతమంది మూకుమ్మడిగా ఆయుధాలతో కత్తులతో దాడి చేసి చంపడానికి ప్రయత్నం చేస్తే ఏ ఒక్కరి మీద హత్యా ప్రయత్నం కింద కేసు నమోదు చేయకపోవడం చాలా విచారకరము. అదేవిధంగా ఈ సంఘటనకు పాల్పడిన వాళ్ళని ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా అరెస్ట్ చేయకపోవడము చాలా బాధాకరమైన అంశము. దీని వెనుక అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఒత్తిళ్లున్నాయని చెప్పే పరిస్థితి ఉంది. ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు, నేను అధికారంలోకి ఉంటే రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడుతాను, ప్రజల యొక్క ఆస్తులను ప్రాణాలను రక్షిస్తానని చెప్పి ప్రగల్భాలు, కనీసము పోలీసులు వాళ్ళ మీద చర్యలు తీసుకునే అధికారం కూడా లేకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతోంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, కేవలం ప్రకాశం జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల దళితులపైన దాడులు జరుగుతున్నాయి, బీసీలపైన దాడులు జరుగుతున్నాయి. దీని మీద చర్యలు తీసుకోవడం లేదు. సరైన సెక్షన్లతో జరిగిన సంఘటన ఆధారంగా కనీసము కేసులు కూడా బుక్ చేయలేని పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉంది. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిచ్చే ప్రకటనలకు కానీ, నిజంగా జరుగుతున్న పరిపాలనకు కానీ ఎక్కడా సంబంధం లేదనే విషయము ఈ సంఘటనల ద్వారా తెలుస్తోంది.